హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు బిఎన్సీ అకాడమీ. ఈ వీడియోలో మనం దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ ఈ పోయం యొక్క సమ్మరీ అంటే సారాంశాన్ని ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ పోయంగా ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ పర్టికులర్ పోయం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. దిస్ ఈస్ టేకెన్ ఫ్రమ్ గీతాంజలి. సో ఇంగ్లీష్లో ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ మనకి ఉంది కాబట్టి దీని తెలుగు సారాంశం అనేది ఏంటి అనేది ఈ చిన్న వీడియోలో షార్ట్ వీడియోలో నేను మీకు ప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాను. సో లెట్స్ సీ వాట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ దిస్ పోయం. రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రముఖ కవి, నాటక రచయిత, అలాగే ఒక తత్వవేత్త. ఆయన గీతాంజలి అనే గొప్ప రచనకు నోబెల్ బహుమతి అందుకున్నారు. ఈ కవిత గీతాంజలి 36వ పాట నుంచి తీసుకోబడింది అన్నమాట. ఈ కవితలో ఠాగూర్ దేవుని పట్ల తన ఆత్మీయమైన భక్తిని, ప్రేమను వ్యక్తపరుస్తారు. రైట్. సో ఇక్కడ గీతాంజలిలోని ప్రతి కవిత ప్రపంచానికి సంబంధించి ఒక విశ్వవ్యాప్తమైన సందేశాన్ని అందిస్తుంది. ఈ కవితలు దేవునిపై ఠాగూర్కు ఉన్న ప్రేమను, సేవాభావాన్ని చూపిస్తాయి. దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ అనే ఈ కవితలో ఠాగూర్ తన హృదయపూర్వక ప్రార్థనను దేవుని ముందు ఉంచుతూ తన జీవితానికి ఆధ్యాత్మిక శక్తి కావాలని కోరుకుంటారు. ఈ కవితలో ఠాగూర్ తన హృదయం లోపల ఉన్న వెలితిని అంగీకరిస్తూ దానిని ప్రేమతో, నిస్వార్థంతో నింపమని దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఆయన తన జీవితంలో కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఇమ్మని దేవునికి వేడుకుంటారు. సంతోషం వచ్చినా, కష్టాలు వచ్చినా తన మనసు స్థిరంగా ఉండాలని కోరుకుంటారు. ఠాగూర్ తన ఆలోచనలు, కృషి ఉన్నతమైన లక్ష్యాల వైపు దారి తీసేందుకు దేవుని శక్తిని కోరుకుంటున్నారు. ఆయన బీదవారిని, అవసరమైన వారిని ప్రేమించగలగడం, వారికి సహాయం చేయగలగడం, దీనికోసం దేవుణ్ణి ఆశీర్వదించమని కోరుకుంటున్నారు. దేవుని ఇష్టానికి తనను పూర్తిగా అప్పగించి ఆయన మార్గదర్శకత్వంలో జీవితం గడపాలని ఆయన తలుచుకున్నారు. ఈ కవితలో ఠాగూర్ బ్రిటిష్ వారి అమానవీయ ప్రవర్తన, అంటే మానవత్వం లేకుండా ప్రవర్తించినటువంటి ప్రవర్తన గురించి కూడా ప్రస్తావించారన్నమాట. దేశానికి స్వేచ్ఛ కావాలని, సమానత్వం రావాలని పరోక్షంగా అభ్యర్థించారు భగవంతుణ్ణి. ఆయన ప్రపంచం ప్రేమతో, నిస్వార్థతతో నిండిపోవాలని కోరుతున్నారు. దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ కవితకు ఒక సాధారణ అర్థవంతమైన సందేశం అయితే ఉంది. ఇది భక్తి, ధైర్యం, సేవ అనే జీవిత మూలాలను చాటి చెప్తుంది. ఇది విద్యార్థులకు, సాధారణ ప్రజలకు జీవితంలో ఉన్నతమైన ఆచరణల వైపు దారి చూపుతుంది. ఈ కవిత ఠాగూర్ యొక్క విశ్వప్రేమ, ఆదర్శ జీవన విధానం, భక్తితత్వాన్ని ప్రతిబింబిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సమ్మరీ ఆఫ్ దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. దీనికి సంబంధించిన అనోటేషన్స్, అలాగే క్వశ్చన్స్, కామన్ ఆన్సర్ మీకు ఈ వీడియో కింద ఉన్న లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో యూ కెన్ చెక్ ఫ్రమ్ దేర్. సమ్మరీ ఇంగ్లీష్లో అలాగే తెలుగులో కూడా కింది ఉన్నటువంటి లింక్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ summary very clearly, and thank you for staying till here. See you in the next video.